నా పేరు లక్ష్మీ నరసింహం అండి. నా వయసు 65 సంవత్సరాలు. నేను తిరుపతి వాస్తవ్యుడిని అనమాట. నేను వృత్తిరీత్యా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో చీఫ్ మేనేజర్‌గా ఒక 40 సంవత్సరాలు పనిచేశాను. 1981లో చేరాను. 2020 జూలైలో రిటైర్ అయ్యాను. కాబట్టి ఈ యొక్క యోగా గురించి, మన యోగా ఫౌండేషన్ గురించి నాకు అంతగా అవగాహన లేదు. నా మిత్రుడైనటువంటి రాధాకృష్ణమూర్తి గారు నాతో పలుమార్లు ప్రస్తావించడం జరిగిందనమాట. యోగా ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ యోగ సాధన గురించి చెప్పడం జరిగింది. కాకపోతే నాకు కాస్త యోగ సాధనలో ఈ విధంగా యోగ సాధన అలవాటు లేకపోయినా కూడా 1980లో ఎప్పుడైతే నేను డిగ్రీ పూర్తి చేశానో, కొంత ఉద్యోగానికి వచ్చేందుకు ఒక సంవత్సరం రోజులు ఉండింది. ఆ సంవత్సరంలో కాస్త ఇక్కడే లోకల్గా నేర్చుకోవడం జరిగిందనమాట. యోగాభ్యాసం కూడా చేస్తూ వచ్చేవాడిని. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉద్యోగరీత్యా అక్కడక్కడ పోవటం, ఆ రోజుల్లో ఇటువంటి అవకాశాలు లేవన్నమాట. ఈ జూమ్ క్లాసులు కానీ ఉంటే ప్రత్యక్షంగా గురువు దగ్గర పోయి కూర్చొని నేర్చుకోవాల్సిందే కానీ మనకి ఇటువంటి సాంకేతిక సౌలభ్యాలు లేవు ఆ రోజుల్లో. కాబట్టి గురువులు దొరకకుండా ఏదో ఆ నేర్చుకున్నదే కాస్త అలాగే రోజు కాస్త కూస్త అభ్యాసం చేసుకుంటూ అలా కాలం గడిపాను అనమాట. కానీ ఈ మధ్యకాలంలో సరే వృత్తిరీత్యా వచ్చేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా షుగర్ కానీ లేదు బీపీ అవి రావటము, ఆ సమయంలో డాక్టర్ల దగ్గర పోవడం, వారు ముఖ్యంగా బీపీ షుగర్ అనగానే ఉదయం కనీసం 3-4 కిలోమీటర్లు వాకింగ్ చేయమనడం. దాని ప్రకారంగా అప్పటి నుంచి కూడా యథావిధిగా రోజు మార్నింగ్ ఒక 5 గంటలకు లేవడం, వాకింగ్ పోవడం, సుమారు 3-4 కిలోమీటర్లు ఖచ్చితంగా అలా వాకింగ్ చేసుకోవటం. దానివల్ల కాస్త ఉపశమనం పొందుతామని చెప్పి నెల నెల షుగర్ టెస్ట్ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ వచ్చిందనమాట. కానీ ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు ఇవన్నీ అలాగే ఉన్నాయి. చక్కెర వ్యాధి, తర్వాత బీపీ అలాగే ఉన్నాయి. కానీ ఈ ఏప్రిల్లో రిటైర్ అయిన తర్వాత, ఈ ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో ఉన్నట్లుండి కాస్త ఉదయం వాకింగ్ పోయినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటూ ప్రారంభం అయిందనమాట ఏప్రిల్లో. అంటే నడక కాస్త ఇబ్బందికరంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా ఎడమ కాలు, ఎడమ హిప్ దగ్గర కాస్త ఏదో జామ్ అయిపోయినట్లుగా అలా అవుతూ వచ్చింది. సరే ఏదో తాత్కాలికం అనుకొని అలాగే కంటిన్యూ చేస్తూ రావడము. కానీ రాను రాను అది ఇంకా తీవ్రమైపోయి ఒక రౌండ్ 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఇంకా కాలు ముందుకు వేయడానికే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ భయానికి డాక్టర్ దగ్గర పోవడము, వారు L4 L5 మధ్యలో ఈ యొక్క నర్వ్ ప్రెస్ అవుతున్నది, కంప్రెస్ అవుతున్నది, అదేవిధంగా S1 కూడా. కాబట్టి దీనికి ఏదో కొన్ని మందులు ఇచ్చారు. సరే దాన్ని వేసుకుంటూ రావడము, అలా ఎంఆర్ఐలు ఎక్స్రేలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి వీటికి ఏవైనా కాస్త ఉపశమనం దొరుకుతుందా అని చెప్పి రాధాకృష్ణమూర్తి గారితో ప్రత్యేకంగా ఈ విషయంగా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే చెప్పారనమాట. అందులో ఆయన చెప్పిన విధానం కూడా చాలా గురువుగారి కంటే కూడా, అంటే గురువుగారి పైన ఉన్నటువంటి ఆ నమ్మకం అనుకోవచ్చు మనం, దృఢ నిశ్చయంగా చెప్పారు ఆయన. మీరు చూడండి, ఒక 2 నెలలు 3 నెలలు చూడండి, ఆ తర్వాత మీరు అలాగే కంటిన్యూ చేయండి, లేదంటే వద్దు అని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించడం. ఎలాగూ వాకింగ్ పోవడం కష్టమైపోయింది కాబట్టి దీంట్లో చేద్దాం, ఎందుకంటే షుగరు ఈ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక శారీరక శ్రమ పడుతూ ఉండాలి పొద్దున్నే లేవంగానే, లేదంటే ఇవి కూడా ముదిరిపోతాయి అన్నమాట. సరే ఆయన ప్రోద్బలంతో నేను ఈ నవంబర్ 4వ తారీఖు దీంట్లో చేరడం జరిగిందనమాట. సరే చేరిన రోజు కొంత నాకు అనుభవం ఉన్నందువల్ల యోగాసనాల్లో సరే ఇది కూడా వాళ్ళటువంటి ఒక యోగాసనాలే అనుకొని చేరడం జరిగింది. కానీ చేరినటువంటి మొదటి రోజే నాకు అనిపించింది, ఇది మామూలు యోగాసన తరగతులు కావు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యోగా. అంటే ఏమిటి? యోగా అని చెప్తుండారు గురువు అనమాట. అంటే శరీరము మనస్సును కలిపేటువంటి ఒక కార్యక్రమం ఇది. అంతేగాని పొద్దునే లేవంగానే ఏదో శారీరక శ్రమ చేయించడము, చెమటలు పట్టేలాగా అటువంటిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశం, అటువంటిది కాదు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చానమాట మొదటి 4 రోజుల్లోనే. ముఖ్యంగా వారు నేర్పించేటువంటి విధానం చాలా చక్కగా ఉంది అనిపించింది నాకు.
ముందుగా శరీరాన్ని తరువాత చేయబోయేటువంటి ఆసనాలకి తగినట్లుగా మలచడం, ఆ తర్వాత కొంత విశ్రాంతి, ఆ తరువాత లేచి నిలబడి చేసేటువంటి ఆసనాలు, ఆ తర్వాత కొంత విశ్రాంతి, తర్వాత సూర్య నమస్కారాలు, ఆ తర్వాత కూర్చొని చేసేటువంటి తరువాత ధ్యాన ప్రక్రియ చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ ధ్యానము తరువాత శ్వాస పైన ఉండవలసినటువంటి నియంత్రణ అంటాం మనము శ్వాస తీసుకుంటున్నాం రోజు, కానీ మనకి శ్వాస పైన నియంత్రణ ఉండదు. నియంత్రణ అంటే ఏమిటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఈ విధంగా ఆసనాలతో పాటు వీటి యొక్క వివరణ, ఆ ముద్రలు కానీ ప్రాణాయామం కానీ వాటి యొక్క వివరణ ఇచ్చి చేయించినందువలన దాంట్లో ఉండేటువంటి ప్రయోజనాలు మనకి పూర్తిగా పొందేటువంటి అవకాశం, మనం కూడా మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఇంతగా తీరి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి పనికి వస్తుంది అనేటువంటి ఒక శక్తి మనకి ఇస్తుంది అనమాట. ఆ విధంగా 4 రోజులు తర్వాత 5 రోజులు ఇలా జరుగుతూ ఉంటే రోజులు గడిచే కొద్దీ కూడా నాకు పూర్వం నేర్చుకున్నటువంటి యోగాసనాలతో పాటు ఈ ఆధ్యాత్మిక చింతన కానీ, అదేవిధంగా ప్రాణాయామము, అదే తరువాత ముద్రలు, వీటిపైన కూడా కొంత అవగాహన వచ్చి ఇది ఖచ్చితంగా నాకు ఉపయోగపడేటువంటి కార్యక్రమమే అని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక క్లాసు కూడా, ఒక తరగతి కూడా వదలకుండా వస్తున్నాను. దానివల్ల నాకు అంటే 1 నెల అయినా కూడా నాలో కలిగినటువంటి అనుభూతి, నేను పొందినటువంటి లబ్ధి ఏమిటి అనే విషయాన్ని పంచుకోవాలని చెప్పి ఈ యొక్క వేదికను గురువు గారు మాట్లాడతారు లక్ష్మీ స్నానంగానే ఆ రోజు సరైన ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను పొందినటువంటి లబ్ధి ఖచ్చితంగా గురువుకు కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకోవాలి. దానివల్ల ఇంకా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నాకు గ్యాస్ట్రిక్ సమస్య, అది రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి సమస్య అనమాట. అది నేను క్లాస్లో చేసిన ఒక వారం రోజుల్లోనే నాకు దాంట్లో చాలా గొప్పగా ఆ అనారోగ్యం నుంచి ఒక రిలీఫ్ పొందాను అనేటువంటిది ఏర్పడింది అనమాట. ఆ తర్వాత పాల పదార్థాలు ఏవైనా, ముఖ్యంగా పాలు నేరుగా స్వీకరించడం, లేదు దానితో చేసిన పదార్థాలు స్వీకరిస్తే కూడా ఒక విధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలే, అవేమి తీవ్ర అనారోగ్యం అనిపించదు, కానీ కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు అలా ఏర్పడుతూ వచ్చిందనమాట ఒక 1-2 సంవత్సరాల నుంచి. కానీ ఒక 15 రోజులు అయిన తర్వాత ఈ యోగాభ్యాసంలో ఆ సమస్యలు మట్టుమాయం అయిపోయిందా అనిపించింది నాకు. సరే నిజంగా పోయినావా లేదు నా భ్రమ అని చెప్పి ఏవైతే నేను పూర్తిగా వినియోగానికి లేకుండా పక్కన పెట్టేశాను, నిషేధిత లిస్టులో పెట్టానో అవన్నీ కూడా ప్రయోగం చేయడం ప్రారంభించా. ముఖ్యంగా కందిపప్పు కానీ పాల పదార్థాలు కానీ వీటిని ప్రయోగం చేస్తూ ఉంటే ఎటువంటి అనుభూతి అంటే అసలు తిన్నానా అవి అనేటువంటి అనుభూతి పొందాను. అంటే మరుసటి రోజు ఎటువంటి అసౌకర్యం కానీ ఏమీ లేదన్నమాట. ఇది నా పైన నాకు ఇంకా ఒక నమ్మకం ఏర్పడింది అనమాట. కాబట్టి ఇంకా బాగా చక్కగా యోగాభ్యాసం చేసుకుంటే ఇంకా మనకి ఎన్నో లబ్ధి పొందుతాము అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చాను. కాబట్టి ఉత్సాహంగా ప్రతిరోజు కూడా నేను క్లాసులో, ప్రస్తుతానికైతే ఈ 2 కూడా నాకు చాలా ఉపయోగపడింది. అంతేకాదు ఇందాక మొదట మాట్లాడిన వక్త గారు చెప్పినట్లుగా నాకు కూడా కింద కూర్చోవటం, ఇవన్నీ మనకంటే కూడా ముందు డాక్టర్లు చెప్పేటువంటి సలహాలు అనమాట. ఒకసారి మీరు వెన్నెముక ప్రాబ్లము లేదు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే కూర్చోవద్దు అనేస్తారు. ఇలా ప్రాబ్లం ఉందని పోతే దాన్ని మీరు పూర్తిగా నిషేధిస్తారు డాక్టర్లు. దానితో ఇంట్లో వాళ్ళు కూడా డాక్టర్ చెప్పారు మీరు ఎందుకు కూర్చుంటారు, పైన కూర్చోండి, కుర్చీలో కూర్చోండి అని చాలా నిబంధనలు పెడతారనమాట. మనకి ఎక్కడైనా పోయినప్పుడు అందులో వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా కొన్ని కార్యక్రమాలకు పోయినప్పుడు అందరూ కింద కూర్చొని ఉంటే మనం కుర్చీలో కూర్చొని భోజనం చేయటం, ఇవన్నీ కూడా మానసికంగా కొంచెం కృంగదీస్తుంది అనమాట. అంటే మనం ఉండేటువంటి వయసు కంటే కూడా ఎక్కువైపోయామా అనేటువంటి ఒక న్యూనతాభావం అంటారు, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంగ్లీష్లో, అది వచ్చేస్తుంది అనమాట. కానీ అదృష్టవశాత్తు ఈ యోగ సాధన వలన వాటినన్నింటి నుంచి బయటికి వచ్చి మనం కూడా యథావిధిగా 65 సంవత్సరాలు అయినా కూడా కనీసం మళ్ళా ఒక 5-6 సంవత్సరాలు వెనక్కిపోయేటువంటి అవకాశం కలిగింది అనమాట. ఆ విధంగా నేను ఈ మధ్యకాలం అంటే ఒక 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనమాట. వాళ్ళు నన్ను చూడంగానే, అంటే ఎప్పుడు పోయేటువంటి ఇల్లే కాబట్టి వెంటనే ఒక కుర్చీ ఒక టేబుల్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి భోజనానికి సిద్ధం చేశారు. కానీ నేను చెప్పాను నేను యోగా సాధన ప్రారంభించాను, చూస్తాను ఫలితం ఎలా ఉందో అని చెప్పి కింద కూర్చున్నాను. ఎవరు నమ్మలేనటువంటి ఇదో ఏంటంటే ఒక 45 నిమిషాలు
అలా కూర్చున్నాను. యోగ సాధనలో కూడా రోజు కూర్చుంటున్నాను ఈ మధ్యకాలంలో. ఎటువంటి అసౌకర్యం అనిపించలేదు. అంటే ఏమిటి, అటు మానసికంగా అటు శారీరకంగా కూడా ఈ యొక్క యోగ సాధన నాకు చాలా ఉపయోగపడుతుంది అని చాలా గర్వంగా చెప్పుకుంటాను అనమాట. అందులో ముఖ్యంగా గురువు గారు చెప్పేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, మనస్సు పైన చాలా నెమ్మదిగా చెప్తూ ఉంటారు అనమాట. శ్వాసను నెమ్మదిగా వదలండి అంటే ఎంత నెమ్మదిగా వదలాలనేటువంటి విషయము వారి మాట ద్వారానే చెబుతారనమాట. ఆ తర్వాత యోగ స్థితికి వచ్చిన తర్వాత, ఆసన స్థితికి వచ్చిన తర్వాత ఇంకా మనల్ని ఏమీ ఆయన డిస్టర్బ్ చేయరు. అంటే మనకి పూర్తి ఇంద్రియాలంట మన కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదిలి మీరు యథాస్థితికి రండి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అటు శరీరము అటు మనస్సు రెండు కూడా మనకి తెలియకుండానే కలిసి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దానితో మీరు ఆ యోగాసన వేసిన తర్వాత, విశ్రాంతి తీసుకున్న తర్వాత, అసలు ఈరోజు మనం యోగా చేశామా, ఎటువంటి శరీర శ్రమ లేకుండా అనిపిస్తుంది అనమాట. ఆ రోజంతా కూడా ఒక ఉత్సాహం, నూతన ఉత్సాహం వచ్చిందనమాట. ఈ యొక్క నెల రోజుల్లోనే నాకు తెలుసు ఇంకా కూడా కాలక్రమేణా ఎన్నో ఉపయోగాలు పొందబోతున్నాను. వాటి కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందాకే చెప్పినట్లుగా ఎక్కడ లేనటువంటి ఒక శక్తి వచ్చిందా అనిపించింది. ఎందుకంటే ఈ L4, L5 వీటి వల్ల చాలా కృంగదీసింది. అందులో డాక్టర్లు, వైద్యులు చెప్పింది కూడా ఇది ఒక ఆపరేషన్ చేస్తేనే తగ్గుతుందని అని చెప్పి, కానీ ఆపరేషన్ చేస్తే కూడా ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేమండి. ముఖ్యంగా ఇది నాడీ వ్యవస్థకు సంబంధించినది కాబట్టి చాలా రిస్క్ ఉంటుందండి. సక్సెస్ అవుతే అవుతుంది, ఫలితం ఎలా ఉంటుంది మేము చెప్పలేము. ఈ విధంగా ఇంకా అయిపోయింది, మనం కింద కూర్చునేది లేదు, మేడం చెప్పినట్లుగా ఇండియన్ టాయిలెట్ ఉపయోగించలేము, ఇవన్నీ ఒక మనస్సులో చాలా ఆలోచనలు వచ్చి కుంగదీసింది అనమాట. కానీ ఈ ఒక్క నెల రోజులుగా నెమ్మదిగా వాటి నుంచి బయటపడిపోతున్నాను. ఇది నాకు కలిగినటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటి లబ్ధి. ఇది నేను పొందాను అనమాట నెల రోజుల్లోనే. ఖచ్చితంగా అందరూ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎలా చేస్తున్నారో వారందరికీ కూడా ఇంకా ఎక్కువ పరిమాణంలో వాళ్ళు చాలా లబ్ధి పొందుంటారు. నేను కూడా అదే ఆశయంతో నిన్న కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో కూడా కొంతమంది చెప్పారనమాట, నా జీవితం, మేడం కూడా చెప్పారు, నా జీవితాంతం కూడా చేస్తాను అని చెప్పి. శరీరం సహకరించినంత వరకు చేయగలుగుతాం. సహకరించని రోజు గురువు గారు దగ్గర చిట్కాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఎలా చేయాలని, కుర్చీలో కూర్చొని చేయొచ్చు, ఇటువంటి చిట్కాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి చివరి శ్వాస వరకు కూడా మనం యోగాని కంటిన్యూ చేస్తూ, వాకింగ్ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవన్నీ కాస్త మెరుగుపడ్డ తర్వాత వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా ఇచ్చామంటే ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, అంటే ఆ వయసుకు తగినటువంటి ఆరోగ్యాన్ని మనం తిరిగి పొందగలము అనేటువంటి విశ్వాసం నాకు ఈ నెల రోజుల్లోనే కలిగిందనమాట. ఇదే అందరితో కూడా పంచుకోవాలనేటువంటి ఆశయంతో ఈరోజు నాకు అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా, కొత్త వాళ్ళు కూడా చేరండి ఖచ్చితంగా. ఇది ఒక యోగాసనాలు మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని మీరు మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. ఇది యోగాసనాలు మాత్రమే కాదు, శరీరానికి మనస్సుకు సంబంధించినటువంటిది, ఆధ్యాత్మికంగా కూడా గురువుగారు చెప్తూ ఉంటారు. వీటన్నిటి యొక్క సమ్మేళనం, త్రివేణి సంగమం లాంటిది. కాబట్టి ఇది ఏదో మనం బయట నేర్చుకునేటువంటి యోగాసనాలు శరీరకు సంబంధించినది కాదు, ఒక జీవన విధానాన్ని మార్చేటువంటిది ఈ యోగా కార్యక్రమం అని నా అభిప్రాయం అనమాట. ఒక మీ జీవన విధానం మారిపోతుంది. ఇప్పుడు చెప్పారు పొద్దున్న 5:15 పాపం గురువు గారు కూడా 5:15 లింక్ ఇస్తారు. కానీ మన అందరి యొక్క కష్టము తెలుసు వారికి, కాబట్టి 5:20కే ప్రారంభిస్తాను. దీంట్లో కూడా ఒక అర్థం ఉంది. మనకి యోగాసన శరీరం యొక్క శ్రమకు కావాల్సిన ఆసన వ్యాయామం ఎప్పుడైనా చేయొచ్చు. మనం 7 గంటలకు పోయి పార్కులో ఓపెన్ జిమ్లో చేయొచ్చు, అది శరీరానికి సంబంధించింది. కానీ ఇది మనసుకు సంబంధించింది కాబట్టి ఆ సమయము 5 గంటల సమయము మీ మైండ్ కూడా విశ్రాంతి తీసుకొని రాత్రి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ మాట పలికినా కూడా గురువు గారు అది నేరుగా మీ హృదయం, మీ మనసులోకి పోయి అది శరీరాన్ని ఆ విధంగా మలిచేటువంటి సమయం అన్నమాట. కాబట్టి 5:15 కానీ 5 కానీ మీరు అది సమయం అనేది చాలా చక్కగా ఫిక్స్ చేశారనమాట. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మీరు ఎప్పుడన్నా 10 గంటలకు వ్యాయామం చేసి చూడండి, యోగాసనాలు పొద్దున్న 5:15 చేసి చూడండి, ఆ తేడా మనకే కనిపిస్తుంది. కాబట్టి ఇది అత్యంత లాభదాయకమైనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి సమయం అన్నమాట. మన చిన్నప్పుడు మన పిల్లలుగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు,
అయ్యా మీ పొద్దునే లేచి చదవంటారు 4:30కి అనేవారు. ఎందుకు చెప్పేవారు? అది బ్రహ్మ ముహూర్తం. ఆ ముహూర్తంలో మీరు ఏది చదివినా కూడా మీ మనసుకు వెంటనే హత్తుకుంటుందన్నమాట. ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. మరి ఈ రోజుల్లో 5:30, 6 నుంచి ప్రారంభం అవుతుంది. లిఫ్ట్లో పాలవాడు, పేపర్ వాడు, ఆ శబ్దాలు, ఈ శబ్దాలు అన్నీ ప్రారంభం. దానివల్ల మీ మనస్సు వికేంద్రీకరణ అయిపోతుంది అనమాట. వాటిపైన వెళ్ళిపోతుంటుంది, యోగా పైన ఉండదు. కాబట్టి ఈ సమయం 5:15 నుంచి 6:30 వరకు యోగా చేయడం అనేది అత్యుత్తమైనటువంటి సమయము, అత్యున్నత ఫలితాలు పొందగలిగేటువంటి సమయం అనేది మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలు, మనం ఖచ్చితంగా గురువు గారికి ఇంకా 4:30కే పెట్టండి సార్ అనేటువంటి రోజు కూడా వస్తుందన్నమాట. ఇది నా ఒక అభిప్రాయము. సరే, గురువు గారి గురించి చాలామంది నిన్న కూడా ఆత్మీయ సమ్మేళనం చాలా చక్కగా చెప్పారు. వాటిలో ఏది కూడా అసత్య దూరం కాదు, అన్నీ కూడా సత్యాలే అనమాట వాళ్ళు చెప్పింది కూడా. ఈ ఒక నెలలోనే నేను ఇటువంటి అనుభూతిని పొందుతూ ఉంటే మరి సంవత్సరాల తరబడి వారి ఆధ్వర్యంలో వారు గురువు గారి యొక్క నియమనిష్టలు పాటిస్తూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో రుగ్మతను దూరం చేసుకున్న వాళ్ళ యొక్క మానసిక స్థితి మనం అర్థం చేసుకోగలుగుతాం. వారి ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు గురువేడలు అనేది నిన్న కూడా నేను ఆత్మీయ సమ్మేళనం చూశాను. కాబట్టి నేను కూడా ఈ విధంగానే నేను మొన్న చెప్పాను అనమాట, తీర్థయాత్ర ప్రారంభించాము ఒక నెల క్రితము. ఈ తీర్థయాత్రలో సాగిపోతూ ఉంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆ విధంగా ఎన్నో పుణ్యమైనటువంటి యోగాసనాలు నేర్చుకొని బాగా మీలాగా గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు వస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, అదేవిధంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మధ్యలో నేను కూడా అంటే జంకు లేకుండా మాట్లాడుతుంటాను అనమాట. అందువల్ల నా పేరు కూడా అందరి నాలుకలో నోటెడ్ అయిపోయాను. అది కూడా ఎందుకంటే మనకి ఏదైనా ఒక చిన్న విషయం, మంచి విషయం తెలిసినప్పుడు అందరికీ పంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని ఎప్పుడుగా మనం అనుకోవాలి. వాళ్ళకి బోరు కొట్టవచ్చు, మొదటిసారి బోరు కొట్టవచ్చు, కానీ మీ ఉద్దేశం అనేది ఏమిటని వాళ్ళకి కనుక తెలియపరచగలిగితే ఖచ్చితంగా మన మాట వింటారు. కాబట్టి మన ఉద్దేశం ఏమిటి, ఇదేదో మన స్వార్థానికి కాదు, ఏదో వ్యాపారం చేసేందుకు ఈ ఫౌండేషన్ ద్వారా యోగాసనాలు చేయిస్తున్నారు అనేటువంటి భావం వాళ్ళలో కలిగించకుండా, ఇది వాళ్ళ ఆరోగ్యం గురించి మనం పడేటువంటి తపన అనే విధానంగా అది తీసుకొని పోగలిగితే అది చాలా చక్కగా ఇంకా ఎక్కువ మంది చేరుతారు. నిన్న ఆత్మీయ సమ్మేళనం చూశాను, కానీ నాకు కొంచెం చింతన తగిన విషయం ఏమిటంటే ఎక్కువ మంది కాస్త వయోవృద్ధులు ఇలాంటి వాళ్ళే కనబడ్డారు. మరి ఇంకా ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చేమో కానీ మన యోగా ఫౌండేషన్లో ఇంకా కాస్త యువకులు కూడా చేర్చగలిగితే, అంటే మన తరువాత దీన్ని ముందుకు తీసుకొని పోయగలిగే వారు యువకులు అన్నమాట. వాళ్ళని కూడా కొంతమందిని చేర్చుకుంటే, ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క పాత్ర ఉంటే ఇంకా బాగా మనం చేయగలుగుతాము. అంటే మనకి శారీరక శ్రమకి కొంచెం కష్టం కాబట్టి ఇంకా రాబోయే కాలంలో యువకులు కూడా, యువతీ యువకులను కూడా మన ఈ యొక్క యోగా ఫౌండేషన్లో చేసుకొని వాళ్ళని కూడా చక్కటి యోగాభ్యాసం చేయించి వాళ్ళ ఆరోగ్యాలే కాకుండా మన సంఘం యొక్క ఆరోగ్యం కూడా మన మోడీ గారు చెప్పినట్లు ఫిట్ ఇండియా అనమాట. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా చెప్పారు, ఈ రోజుల్లో ఫిట్ ఇండియా. వారు ఏం చెప్పలేదు ఏం చేయాలని, ఫిట్ ఇండియా అన్నారు. అటువంటి యోగాభ్యాసం ద్వారా మనం కూడా ఫిట్ ఇండియా అని కాస్త మన దేశానికి మనం కూడా ఏదో కాస్త సహాయం చేద్దాము అనే ఒక ఆశయం ఉంది. చూద్దాము కాలక్రమేణా ఇంకా ఎలా రూపుదిద్దుకుంటుందో ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, శ్రద్ధగా విన్నందుకు. దీంట్లో నేనైతే ఇవి ప్రతి అక్షరం కూడా ఆచరణలో పెట్టదగినవే నేను పలికాను, ఆచరణలో పెడుతున్నాను. పొద్దున్న లేవడము అసలు 5 గంటలకే ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట, ఎక్కడైనా మిస్ అవుతామే అని అటువంటి ఆతృత. ఎందుకంటే మేడం చెప్పినట్టుగా ఉదయం లేవడం అనేది ఒక తరం ముందు వాళ్ళకి అలవాటేనండి, ఇప్పటి తరానికి కొంచెం కష్టం అవుతుంది. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, వాటి గురించి మనం చర్చించకూడదు. ఎందుకంటే రాత్రి నిద్రపోయేటువంటి సమయం తగ్గిపోతున్నది, చాలా ఆలస్యంగా నిద్రపోవటం, దాని వలన ఆలస్యంగా నిద్ర లేవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. లేకుంటే నిద్ర తగ్గిపోతుంది, శరీరం పైన దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం తప్పుపట్టలేము, ఈ కాల పరిసరాలు అలా ఉన్నవి. అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు కాస్త యోగాభ్యాసం చేసి వాళ్ళ యొక్క మానసిక స్థితిని, అనారోగ్యాలను అన్నింటినీ రాకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఏది కూడా మనం రాకుండా ముందే జాగ్రత్త పడగలిగేటువంటిది యోగాసనం అండి. మనం ఎవరన్నా డాక్టర్ దగ్గర పోయి నాకు ఆ రోగం రాకుండా ఏమన్నా ఉంటే ఒక వ్యాక్సినేషన్ ఉండొచ్చు, కానీ అన్నిటికీ ఉండదు. కానీ యోగాలో అలా కాదు, రాకుండానూ మీరు ప్రయత్నం చేయొచ్చు, వచ్చిన రోగానికి కూడా తగినటువంటి చికిత్సా విధానంలో, అదే థెరపీ అని చెప్పారు, ఆ విధానంలో తగ్గించవచ్చు. కానీ రాకుండా చేయడం సులభం,
వచ్చిన తర్వాత తగ్గించడం అనేది కొంత ఫలితాన్ని ఇస్తుంది. కానీ చెప్పారు క్యాన్సర్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా నిలపగలిగే శక్తి ఉండొచ్చు, కానీ రాకుండా తగ్గించే శక్తి చాలా ఉన్నది యోగాలో. కాబట్టి ఇవన్నీ గమనించి అందరూ కూడా యోగాని మీరు చక్కగా మనం ఈ యోగా సాధకులు అందరూ కూడా తగినంత మందిని ఇటువైపు మరల్చి అందరికీ లబ్ధి పొందేలాగా, ఎలాగైతే నేను రాధాకృష్ణమూర్తి గారిని ప్రతిసారి తలుచుకుంటాను, సమయం వచ్చినప్పుడంతా అవకాశం వచ్చినప్పుడు వారి పేరు చెప్తూ ఉంటాను. దానికి కారణం ఇదే అన్నమాట. నన్ను ఇటువైపు లాగారు. నేను ఎంతసేపు వాకింగ్ అంటుండేవాడిని, షుగర్ కాబట్టి. కానీ వారు చెప్పారు ఖచ్చితంగా దీనివల్ల కూడా నీకు వాకింగ్ చేసిన ఫలితం కంటే కూడా ఎక్కువ ఫలితం దొరుకుతుంది అన్నారు. అది నేను అనుభవిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వండి అనేటువంటిది నా యొక్క విన్నపము. అందరికీ కూడా సెలవండి. నమస్కారం.